రంగారావు ఆరోగ్యం క్షీణించడంతో కూతురు పెళ్లి చేయాలి అనుకున్నాడు. రంగారావు శాంతా దంపతులకు ధరణి ఏకైక సంతానం. ధరణి తల్లి తన చిన్నతనంలోనే చనిపోయింది. రంగారావు కూతుర్ని అల్లారుముద్దుగా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. తన ఆరోగ్యం బాగాలేదని కూతురు పెళ్లి వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాడు. రంగారావు చాలా మంచి వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. ఒక మంచి సంబంధం చూసి కట్నకానుకలు ఇచ్చి ధరణికి రాకేష్తో వివాహం చేశాడు రంగారావు. పెళ్ళైన సంవత్సరానికే రంగారావు కాలం చేశాడు. తండ్రి పోవడంతో ధైర్యం కోల్పోయింది ధరణి. రాకేష్ అంత మంచి వ్యక్తి కాదు. తన అవసరం తీరే వరకు మాత్రమే మంచిగా ఉంటాడు. కానీ ధరణితో బాగానే ఉండేవాడు. రంగారావు చనిపోయిన తర్వాత కొంతమంది తెలిసిన వారికి వ్యాపారంలో షూరిటీ ఉండడంతో ఉన్న ఆస్తి మొత్తం పోయింది. ధరణికి ఇచ్చిన ఇల్లు మాత్రమే మిగిలింది. అప్పటికే ధరణి 2 నెలల గర్భవతి. ఒక రోజున రాకేష్ ధరణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. టెస్టులు చేసిన డాక్టర్, ఈ ప్రెగ్నెన్సీ చాలా వీక్గా ఉంది, పుట్టబోయే బిడ్డ అనారోగ్యంతో పుడుతుంది, అందుకే అబార్షన్ చేస్తే మంచిది అని ఇద్దరికీ చెప్పింది డాక్టర్. వెంటనే రాకేష్ ధరణిని అబార్షన్ చేయించుకోమని చెప్పాడు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడితే మంచిది, అనారోగ్యంతో బిడ్డ పుడితే చాలా సమస్యలు ఎదురవుతాయి, అందుకే అబార్షన్ చేయించుకోవాలి అని అన్నాడు రాకేష్. కానీ ధరణి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నేను నా బిడ్డకు జన్మనిస్తాను, అంతేకాని నేను నా బిడ్డ ప్రాణం తీయను అని అంది ధరణి. రాకేష్ ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ ధరణి అసలు ఏమాత్రం వినలేదు. ఇక ఆఖరుగా రాకేష్, నువ్వు ఈ బిడ్డకు జన్మనిస్తే నేను నీకు విడాకులు ఇస్తాను అని చెప్పాడు. అయినా ధరణి వినలేదు. నేను నా బిడ్డకు జన్మనిస్తాను అని అంది. కోపంతో ఉన్న రాకేష్ వెంటనే విడాకులకు అప్లై చేశాడు. కోపంలో అలా అని ఉంటాడులే, విడాకులేమీ ఇవ్వడు అని అనుకుంది ధరణి. కానీ రాకేష్ మాత్రం విడాకులు ఇవ్వటానికి చాలా ఇష్టంగా ఉన్నాడు. ఒక రోజున రాకేష్ గర్ల్ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. అప్పుడు ధరణికి పూర్తిగా అర్థమైంది. రాకేష్ విడాకులు ఇవ్వటానికి గల ముఖ్య కారణం చాందిని. ధరణిని ఇంట్లో నుండి వెళ్ళిపోమని అన్నాడు రాకేష్. విడాకుల గురించి రాకేష్ చెప్పింది నిజమే అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ధరణి. తండ్రిని కోల్పోయిన ధరణి ఇప్పుడు భర్తకు కూడా దూరమైంది. బాధతో తన తండ్రి తనకు ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది ధరణి. తన ఆశలన్నీ తనకు పుట్టబోయే బిడ్డ మీదనే పెట్టుకుంది. ఆ బిడ్డ కోసమే జీవిస్తున్నాను అని తనలో తానే బాధపడింది. 10 రోజుల తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది ధరణి. అక్కడ డాక్టర్కి చూపించుకుని ఇంటికి వచ్చింది. ధరణి, రాకేష్ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని, అలాగే ధరణి ఒంటరిగా ఉంటుందని ధరణి బంధువులుకి ఎవరికీ తెలియదు. ధరణి ఉండే ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు ఇచ్చింది. ఆ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తుంది. తను ఎవరికీ భారం అవ్వకూడదు అని ఒంటరిగా ఉంటుంది. ఒక నెల రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది ధరణి. ఆ రోజు బాగా నీరసంగా ఉండడంతో ధరణి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసిన ఒక డాక్టర్ వెంటనే వచ్చి ధరణికి హెల్ప్ చేశాడు. ధరణిని చూసిన డాక్టర్ షాక్ అయ్యాడు. ధరణి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏం చేస్తుంది అని అనుకున్నాడు. ధరణికి స్పృహ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడాలి అనుకున్నాడు డాక్టర్. ధరణికి స్పృహ వచ్చాక తనకి ఇన్ఫార్మ్ చేయమని నర్సుకి చెప్పాడు డాక్టర్. కాసేపటికి ధరణికి స్పృహ వచ్చింది. ఆ తర్వాత నర్సు డాక్టర్కి ఫోన్ చేసింది. వెంటనే డాక్టర్ లీవ్ పెట్టి మరీ ధరణితో మాట్లాడాలి అనుకున్నాడు. ఎలా ఉంది ధరణి అని అడిగాడు డాక్టర్. డాక్టర్ని చూసి ధరణి గుర్తుపట్టలేదు. అప్పుడు ఆ డాక్టర్ మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాలను చెప్పాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే నువ్వు, మీ నాన్నగారు కారణం. నేను ఒక పేదింటి అబ్బాయిని. నాకు చదువుకోవటానికి సహాయం చేసింది నువ్వే. నువ్వు మీ నాన్నగారికి నా గురించి చెప్తే ఆయన మాకు చేసిన సహాయంతో ఈరోజు నేను డాక్టర్ని అయ్యాను అని చెప్పాడు సందీప్. ఆయన చనిపోయారు అని తెలిసి మీ ఇంటికి వచ్చాను. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. నువ్వు ఎక్కడుంటావో తెలియదు. అందుకే నిన్ను కలవలేకపోయాను అని అన్నాడు సందీప్. అప్పుడు ధరణికి సందీప్ గురించి మొత్తం గుర్తు వచ్చింది.
ఇద్దరూ కలిసి చదువుకునేవారు. చదువులో చురుకుగా ఉండే సందీప్కి సహాయం చేయాలి అని రంగారావుకి చెప్పింది ధరణి. రంగారావు ఆర్థికంగా సందీప్ చదవటానికి సహాయం చేశాడు. అసలు నువ్వు ఈ హాస్పిటల్లో ఉన్నావు ఏంటి అని అడిగాడు సందీప్. నేను ఇక్కడ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవటానికి వస్తున్నాను అని చెప్పింది ధరణి. నువ్వు ఈ హాస్పిటల్కి రావడం ఏంటి? నీ భర్త ఎక్కడా అని అడిగాడు సందీప్. అప్పుడు ధరణి నేను ఎవరూ లేని అనాథ అని చెప్పింది. నాకు నా కడుపులోని బిడ్డ తప్ప నాకు ఎవరూ లేరు అని చెప్పింది ధరణి. ధరణి మాటలకు సందీప్ మనసుకి గాయమైంది. ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు మీ తండ్రి. ఆ దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. నువ్వు నిరాశపడకు అని అన్నాడు సందీప్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ధరణి అని అడిగాడు సందీప్. నేను మా నాన్న నాకు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పింది ధరణి. ఎవరైనా తోడుగా ఉన్నారా అని అడిగాడు సందీప్. నాకు జరిగిన అన్యాయం గురించి మా బంధువులకు తెలియదు. నేను నా బిడ్డ ఎవరికీ భారం కాకుండా బతకాలి. అందుకే ఎవరికీ ఏమీ చెప్పలేదు అని అంది ధరణి. అప్పుడు సంజయ్ ధరణిని చూసుకోవటానికి ఒక ఆయాను మాట్లాడాడు. నువ్వు గర్భవతివి, ఒంటరిగా ఉండకూడదు. ఈ రోజు నుంచి నిన్ను ఈ ఆయా దగ్గరుండి చూసుకుంటుంది. నువ్వు ఈ ఆయాతో హాస్పిటల్కి రావాలి. బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నీకు ఎలాంటి సమయాల్లో అవసరం అయినా నాకు ఒక ఫోన్ చెయ్యి అని సందీప్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు సందీప్ ధరణి వాళ్ళ ఇంటికి కావలసిన సరుకుల్ని తీసుకుని వెళ్ళాడు. ధరణి వద్దు అని చెప్పినా సందీప్ వినేవాడు కాదు. కొన్ని రోజులకి ధరణికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు సందీప్. విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది కదా, ఒకసారి నీ భర్తతో మాట్లాడుతాను అన్నాడు సందీప్. అందుకు ధరణి వద్దని చెప్పింది. అయినా ధరణికి తెలియకుండా రాకేష్తో మాట్లాడాడు సందీప్. ఒక డాక్టర్గా రాకేష్ని కలిసి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని చెప్పాడు. సందీప్ చెప్పిన మాటలు వినలేదు రాకేష్. పైగా తనకు కాబోయే భార్య అంటూ తన గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేశాడు రాకేష్. సందీప్కి రాకేష్ ఏంటో పూర్తిగా అర్థమయ్యి సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధరణితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఒంటరిగా ఉండకుండా చూసుకుంటున్నాడు సందీప్. విడాకుల సమయం దగ్గర పడింది. నెలలు నిండిన ధరణికి విడాకులు ఇచ్చాడు రాకేష్. తన బిడ్డ కోసం ధైర్యంగా ఉండాలని ధరణికి చెప్పాడు సందీప్. నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అని చెప్పాడు. విడాకులు అయిన వారం రోజులకు ఒక బాబుకు జన్మనిచ్చింది ధరణి. బాబు చాలా ఆరోగ్యంగా పుట్టాడు. బాబుని చూసి హత్తుకుని ఏడ్చింది ధరణి. సందీప్ ధరణికి బాబుకి తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను ధరణి, లేదా ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతాను అని అన్నాడు సందీప్. సందీప్ ప్రేమను ధరణి కాదనలేకపోయింది. సందీప్ తన ఇంట్లో ధరణి గురించి చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ధరణి సందీప్ బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున ధరణి బాబుని తీసుకుని పార్క్కి వెళ్ళింది. అక్కడ బాబు ఆడుకుంటుండగా రాకేష్ని చూసింది ధరణి. రాకేష్ని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ రాకేష్ మాత్రం ధరణిని చూసి తన దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించు ధరణి, నేను నిన్ను మోసం చేశాను. అందుకే నాకు ఆ దేవుడు శిక్ష విధించాడు. చాందిని కోసం నేను నిన్ను మోసం చేశాను. కానీ చాందిని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు చూపించుకునే డాక్టర్తో నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టదు అని చెప్పమని డాక్టర్ని అడిగింది. ఆ డాక్టరు చాందిని బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ కోసం ఆ డాక్టరు మనకి అబద్ధం చెప్పింది. చాందిని మైకంలో ఉన్న నేను నీకు విడాకులు ఇవ్వాలని నీకు ద్రోహం చేశాను. నన్ను క్షమించుదరని అని అడిగాడు రాకేష్. పార్కులో ఆడుకుంటున్న తన 2 సంవత్సరాల కొడుకుని చూసి సంతోషపడ్డాడు రాకేష్. నా కొడుకు ఆరోగ్యంగా పుట్టాడు, నాకు అది చాలు. అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు అని నేను నిన్ను వదిలేశాను. కానీ నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. నేను చాందిని పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ చాందినికి పిల్లలు పుట్టడం కష్టం అని డాక్టర్లు చెప్పారు. మేమిద్దరం చేసిన పాపానికి మేమే శిక్షను అనుభవిస్తున్నాం అని చెప్పాడు రాకేష్. నేను ఆ రోజున అనారోగ్యంతో పుట్టే బిడ్డ నాకు వద్దు అనుకున్నా. కానీ ఈరోజు నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నా కూడా అది చాలా కష్టమని తేలింది. మా పాపమే మా ఇద్దరిని వెంటాడుతుంది అని అన్నాడు రాకేష్. ధరణి ఏమీ మాట్లాడలేదు.
కానీ బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ధరణి. 1 సంవత్సరం తర్వాత ధరణి సందీప్లకు ఒక పాప పుట్టింది. ధరణి 2 పిల్లలను చూసుకుంటూ సందీప్తో సంతోషంగా జీవిస్తుంది.